నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ బీజేపీకి ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా అమ్మవారికి పూజలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు ప్రజలకు సేవ చేసిన వైద్యులను సన్మానించిన స్వచ్ఛంద సంస్థలు పార్టీ మారే అవకాశాలున్నాయంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సందర్భం వచ్చినప్పుడల్లా ఖండిస్తూనే ఉన్నారు. బీజేపీ పట్ల తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తాను బీజేపీలో ఉంటానని పరోక్షంగా చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుని దాకా గెలవాలని 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక కష్ట నష్టాలు కూర్చారని, అవమానాలు భరించారని, త్యాగాలు చేశారని వెల్లడించారు. పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని ఈటెల వివరించారు. బీజేపీకి ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీని గెలిపించాలని ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పనిచేస్తానని, తమకు అండగా ఉంటా అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి స్పష్టం చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు అర్ధరాత్రి తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చింతల్మెట్టి ఏరియా అత్తాపూర్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది అని చెప్పేసి. సో దాని మీద ఇమీడియట్లీ మేమందరం కూడా రావడం జరిగింది. మా ఆఫీసర్స్ వచ్చి ఆ మొక్క మీద వచ్చి చూసాము. చూస్తే ఒక మనిషి చనిపోయి ఉన్నాడు. సో ఆ ఇంజరీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది అంతా కూడా తెలుసుకోవడానికి మేము హాస్పిటల్కు డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో తన పేరు తెలుసుకునగా మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా అతని పేరు ఖలీలుల్లా, ఏజ్ అప్రాక్సిమేట్లీ 30 years అని చెప్పేసి తెలుస్తుంది. అతను టోలీ చౌక్ ఏరియాలో ఉంటాడని తెలుస్తుంది. సో ఇది ఎట్లా జరిగింది, ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయినారు ఏంటనేది ఎంక్వైరీ స్టార్ట్ చేసినాము. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరున్నా కూడా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళకు చట్టపరంగా ఏం శిక్ష అనేది అది తప్పకుండా విధిస్తాం. फोन करो मेरे भाई को मारे भाई हम साथ भाई हम साथ हमारे छोटे भाई को छीन लिया भाई उन्हें। हमारा सब में छोटा भाई खलीलुल्लाह नाम है भाई हमारे छोटे भाई का। हमारे छोटा भाई रिंग रोड पे रहते भाई हम रिंग रोड पे रहते आजा बोले हमारे भाई को आजा रे भाई काम क्या करते हमारा भाई चप्पल बेचता था भाई, शादीशुदा थे भाई, नहीं होता भाई, मेरा भाई की शादी में भी मेरा भाई को छीन लिया। काम क्या कौन छीना मेरा भाई को, अम्मा को चोटे था मेरा भाई को मारे, मेरे भाई को मारे। कहाँ भाई, कहाँ करे मेरे भाई को, कौन है मेरा भाई, तुम लोग
मेरे भाई को जो करा उसका पूरी खानदान नस्ल मिटा देता हूँ। ये किसका करे भाई काम पर आया था कौन कहाँ पे आया था उन्हें? कहाँ पे आया था भाई? कौन पहचानते? मेरे भाई को पहचानते? ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకాంబరీదేవి మహోత్సవాలలో భాగంగా మహామండపం 6వ అంతస్తునందు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా అమ్మవారి పూజలు నిర్వహించి అమ్మవారి శాకాంబరీదేవి ఉత్సవ ఏర్పాట్ల పనులను ప్రారంభించారు. ఏఐఆర్ఆర్ఎఫ్ రైల్వే ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు సికింద్రాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అంకిత భావంతో సేవ చేసిన వైద్యులకు సేవారత్న అవార్డు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సునంద, డాక్టర్ సికే వెంకటేశ్వర్లు, డాక్టర్ సురేంద్ర నాయక్, కిషోర్ బాబు హాజరయ్యారు. చూడండి సార్. On behalf of 18 lakh railway pensioners represented by All India Retired Railwaymen Federation, largest and oldest railway pensioners organization on Indian Railways, wishes all the doctors of Indian Railways a happy Doctors Day. On the eve of National Doctors Day today, we have 125 railway hospitals in 16 zones and 500 health units, 2,500 Indian Railway Medical Services doctors are on rolls. So all the doctors, they are doing excellent services. They are doing excellent services, especially to the senior citizen community and serving employees. Almost 60 lakh beneficiaries are availing the railway facilities. 60 lakh beneficiaries are availing the Indian Railways. About 2,500 Indian Railway Medical Service doctors are there. In addition to 1,000 resident doctors, consultants, we have consultants, more than 300 consultants. And we have a big infrastructure of 125
railway hospitals with 15,000 beds and health units, 500 health units are there. So 2,500 doctors are doing excellent services to the beneficiaries, especially senior citizens and railway pensioners. Almost 60,000 beneficiaries are availing the medical facilities from railway hospitals. We, on behalf of All India Retired Railwaymen Federation, wish all the doctors of Indian Railways a happy Doctors' Day. And out of some of the doctors are being felicitated with a national award. We have one trust, YN Sastry Memorial Trust. On each railway, one doctor is being awarded with given national award, YN Sastry Memorial Award. Even on South Central Railway also, more than 100 doctors are being felicitated with Seva Ratna and National Seva Ratna Awards. Today, felicitation function is being held at Central Hospital, South Central Railway, Secunderabad. I once again wish all the doctors a happy Doctors' Day. Thank you. దిండిగల్ సిఐ రామకృష్ణ తన మానవత్వం చాటుకున్నారు. నిన్న జరిగిన గ్రూప్ 4 పరీక్షలతో దుండిగల్ పిఎస్ పరిధిలోని ఎంఎల్ఆర్ఐటి పరీక్షా కేంద్రం వద్ద గ్రూప్ 4 రాస్తున్న 4 అభ్యర్థులకు గెస్టెడ్ సంతకం లేకపోవడంతో దుండిగల్ సిఐ తన సంతకం చేసి లోపలికి పంపించారు. నిబంధనల ప్రకారం అభ్యర్థి హాల్ టికెట్లో గెస్టెడ్ సైన్ లేకపోవడంతో సదరు అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. దాంతో అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అక్కడే విధులను నిర్వహిస్తున్న దుండిగల్ సిఐ రామకృష్ణ వారిని మందలించి వారి హాల్ టికెట్ పై సంతకం చేసి పరీక్ష రాసేందుకు అనుమతించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 30 సెంటర్లలో 7,272 మంది విద్యార్థులు గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యారు. కోదాడ పట్టణంలోని కిడ్స్ ఇంజనీరింగ్ ఎస్వి కాలేజ్ వద్ద ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను గేటు ముందే నిలిపివేశారు సిబ్బంది. అభ్యర్థులకు ఎంత అవగాహన కల్పించినా ఆలస్యంగా వచ్చి ఉద్యోగ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారని సిబ్బంది తెలిపారు. లాస్ట్ 15 minutes రాళ్ళు వచ్చినాలండి ఎవరు లేదు వారు చెప్తారండి వారు చెప్తారు ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకే తెలియదు కదా ఎట్లా అలా ఉంటుంది. టైం అయిపోయింది లేదండి టైం అయిపోయింది కదా. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అర్జున కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో అత్యంత వేడుకంగా జరిపారు. అర్జున స్వామి ఉత్సవమూర్తిని దివ్య అలంకారాలు చేసి ఆలయం నుంచి ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని తాటి చెట్టు వద్దకు తీసుకొచ్చి కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అర్జునుడి వేషధారుడు పాండవ కుటుంబ సభ్యులు కీర్తనలు ఆలపిస్తూ అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు ఆచరించే వైనాన్ని ప్రదర్శించారు. అర్జునుడి వేషధారుడు పైకి వెళ్లి శివయ్యను ప్రార్థించి పాశుపతాస్త్రం పొంది అనంతరం భక్తుల కోసం నిమ్మ పండులను చెట్టుపై నుంచి విసరగా భక్తులు వాటిని అందుకునే ప్రయత్నం చేశారు. నిమ్మ పండు దక్కించుకుంటే వాటిని సేవిస్తే సంతానం కలుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసం. వాటి కోసం భక్తులు పోటీలు పడి దక్కించుకునే ప్రయత్నం చేశారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ హైవేపై వెళ్తున్న ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పూణేకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటల దాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. టైరు పేలి బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగి ఈ విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 531/2లో సుమారు 4 ఎకరాల పల్లెవారి కషం కాలువకు పట్టా ఉందంటూ కొందరు దౌర్జన్యం చేస్తున్నారని, కాలువ నిర్మించాలని 100 మంది రౌడీలతో వచ్చి 14 ఇళ్లు నేలమట్టం చేశారని వాపోయారు. ఇరిగేషన్, పంచాయతీ అనుమతులు లేకుండా, ముందస్తు అనుమతులు సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న అర్ధరాత్రుల్లో జేసీబీలు తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గంటలకు వచ్చారండి, జేసీబీ సౌండ్ వస్తుంది, మేమేమోలే అనుకున్నాము. తర్వాత వచ్చి చూస్తే మా సైట్ లోకి వచ్చేసి వాళ్ళు ఇల్లు కొట్టడానికి వస్తున్నారా, కాలువ దవ్వడానికి వస్తున్నారా తెలియదు. ఏమయ్యా ఈ టైంలో ఎందుకు వచ్చావంటే మమ్మల్ని చెప్పినారమ్మా, మా సైటు మేము చేసుకుంటాము, ఏందమ్మా మీరు దౌర్జన్యం మా మీదకి వస్తున్నారు అని చేసి పక్కన అడిగాడు. ఏమయ్యా 12 గంటలకు వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నారు, నువ్వు ఇల్లు కొట్టడానికి వచ్చినావా, కాలువ కొల్చడానికి వచ్చినావా అని అడిగే తలకి మట్టేస్తాడు. మేము అందరూ నడిచే తలకి వాడు దబదబా నేను వెళ్ళిపోయాను. వాళ్ళు నైట్ లో కూడా వస్తున్నారు, నైట్ పగులు మాకు నిద్ర లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడో నీళ్లు తెచ్చి మా ఇళ్ల మీద పెడుతున్నారు. మొన్న వంకలు వచ్చినప్పుడు అన్ని నీళ్ళని మునిగిపోయి, ఇళ్ళని మునిగిపోయి వారంలో నీళ్ళలో ఉన్నాము. ఇప్పుడు మళ్ళా అన్ని వంక అంతా తెచ్చి పక్క పెట్టేస్తే చిన్న వాన కూడా అంతా చిత్తడైపోతా ఉంది. పాములు వచ్చేస్తున్నాయి, గొడ్లు పెట్టుకున్నాం, బెడ్లు పెట్టుకున్నాం. మొన్న కూడా పాము వచ్చింది. మేము ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి సార్? మేము పేదవాళ్ళం అనేసి కొంచెం కూడా కనికరం లేకపోతే మేము ఎక్కడ పోయి ఎవరికి పోయి చెప్పుకోవాలి, ఏ అధికారికి చెప్పుకోవాలి? మేము మాకు ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగటం లేదు సార్. ఏదో దయచేసి ఈ ప్రెస్ తరఫున మాకు న్యాయం చేయండి సార్. పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ సర్వే నంబరు 531/2లో 3 ఎకరాల 94 సెంట్లు పల్లివారి కసం కాలువ ఉంది. ఆ కాలువని కొంతకాలం గతంలో కొంతమంది పట్టా చేసుకున్నామని చెప్పని ఈ భూమిలోకి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి 30-40 ఏళ్లుగా నివసిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇల్లులన్నీ దొల్లి చేయడం జరిగింది, కూల్చివేయడం జరిగింది. ఆ విషయం మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ఎస్పీ గారి దృష్టికి అయితేనేమి తీసుకుపోయినాం జరిగింది. తర్వాత ఆ ఇల్లు ఏదైతే చేసినా ఆ ఇండ్లకు సంబంధించినటువంటి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ ఇచ్చి హైకోర్టు ద్వారా స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఈ 3 ఎకరాల 94 సర్వే నెంబర్లో 3 ఎకరాల 94 సెంట్లలో దాదాపుగా 34 స్టేలు ఉన్నాయి, 34 ఇండ్లు ఉన్నాయి. ఆ 34 ఇండ్లకు కూడా స్టే ఉంది. ఏదైతే కూల్ చేసినారో ఆ ఇండ్ల మీద ఒక కాలువ కట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజున ఉన్నగా ఎవరైతే ఇక్కడ భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు తెల్లవారి జేసీబీ తెచ్చి కాలువ తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్నటికి నిన్న మన డిఎస్పీ గారు, వెస్ట్ రూరల్ డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే సార్ గారు స్పందిస్తూ ఆ యొక్క ఎవరైతే భూమిలోకి వస్తారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయినా అధికార పార్టీ యొక్క బలాన్ని ఉపయోగిస్తూ వారు మళ్ళీ దీన్ని దౌర్జన్యంతో ముందరకు వచ్చి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టేలతో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే నిరుపేదలు అయితే ఉన్నారో, దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లుని ఈ రోజు దౌర్జన్యంగా కూల్చివేసి స్టేలున్నా కానీ ప్రభుత్వం స్టే ఇచ్చినా కానీ ఈ యొక్క కొంతమంది వ్యక్తులు ఈ విధంగా అరాజకాలకు పాల్పడుతున్నారు. కనుక ఏదైతే కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పని అధికారులకి విజ్ఞప్తి చేస్తారు. విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని, పట్నాల శ్రీనివాస్, ఆయన భార్య లక్ష్మిని బ్రహ్మయ్య, సాయి నిఖిల్, మణికంఠ, ప్రదీప్ రెడ్డిలు
కారులు అపహరించారని సిపి వెల్లడించారు. ఈ 6గురు కలిసి విజయవాడలో ఎంకే కన్స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కాదని, కమిషన్ ఏజెంట్లని ఆయన తెలిపారు. కిడ్నాప్కు గురైన శ్రీనివాస్ 2021లో రావులపాలెంలో సత్యసౌదా సన్స్లో వాలంటీర్గా పనిచేశాడని సిపి చెప్పారు. 2 నెలల క్రితం అక్కయ్యపాలెంలో ఇల్లు తీసుకుని చరణ్ గ్రూప్లో కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడని కమిషనర్ వెల్లడించారు. కిడ్నాపులు కలకలం తర్వాత గన్ లైసెన్స్కు పెరిగిపోయిన ఫ్యాక్ట్స్ అని చెప్పేసి దయచేసి మాతో క్రాస్ చెక్ చేసుకోండి. మేము ఫ్యాక్ట్స్ చెప్తాము. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఎనీ టైం అవే రికార్డ్స్ ఉంటాయి. ఆర్టీఏ కింద కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పటిదాకా విశాఖపట్నంలో మనకు మొదటి నుంచి ఏజ్ ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకుంటే 620 వెపన్సే ఉన్నాయి యాజ్ పర్ అవర్ రికార్డ్స్. ఎప్పుడు మొదటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 620 వెపన్స్ శాంక్షన్ చేశారు. గత 3 సంవత్సరాలు 2020, 2021, 2022 కొత్త అప్లికేషన్లు వచ్చినటివి 5. 2023లో 10 అప్లికేషన్స్ వచ్చాయి. తర్వాత 2020, 21, 22లో అప్లై చేసిన వాళ్ళ 5 మంది ఎవరు అని చూస్తే కూడా నేవల్ ఆఫీసర్ నితేష్ కుమార్ సింగ్, పేరు చెప్పడం అవసరం లేదు, ఇంకొకతను సెల్ఫ్ ప్రొటెక్షన్కి, ఇంకొకతను గాయక్వాడ్ అని చెప్పేసి తీసుకున్నారు. 4గురికి మాత్రం పాత సిపిస్ కలెక్టర్ గారి రికమెండేషన్ ద్వారా కలెక్టర్ ఆఫీస్ ద్వారా రివ్యూ చేయబడింది. దీంట్లో ఎవరు కూడా లేరు. సో 2023 వరకు 5 అప్లికేషన్స్లో 4 అప్లికేషన్స్ మీరు చెప్పిన పేర్లు. 1 2020లో మినిస్టర్ అమర్నాథ్ గారు అప్లై చేసుకున్నారు. 2020లో అప్లికేషన్ కలెక్టరేట్లో అప్లై చేసుకున్నారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మనం అందరికీ ఇస్తున్నాం డిపెండింగ్ అపాన్ దేర్ థ్రెట్ పర్సెప్షన్. ఈ సంవత్సరం 23లో అప్లై చేసుకున్న 10 అప్లికేషన్స్ ఏవి అని వెరిఫై చేస్తే దాంట్లో సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ 3 అప్లై చేసుకున్నారు, ఎక్స్ సర్వీస్ మెన్ 1 అప్లై చేసుకున్నారు, స్పోర్ట్స్ కోటాలో 2 అప్లై చేసుకున్నారు. అంటే అక్కడనే 5, 6 అయిపోయినాయి. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు 4 అప్లై చేసుకున్నారు. దీంట్లో ఏ విఐపి లేరు. విఐపి దాంట్లో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనకు 2 అప్లై చేసుకున్నారు. దాంట్లో మొన్న కిడ్నాప్ అయిన 2 అప్లై చేసుకున్నారు. సో ఇవి ఫ్యాక్ట్స్ అండి. సో మొత్తానికి 2020 నుంచి 23 వరకు 15 అప్లికేషన్లే కలెక్టరేట్లో కానీ సిపి ఆఫీస్లో కానీ వచ్చినాయి. ఓన్లీ 15 అప్లికేషన్స్. దయచేసి ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోండి. ఆ 15 అప్లికేషన్స్లో కూడా 4 అప్లికేషన్స్ క్లియర్ చేశారు. మీరు గమనించాల్సింది ఒకటి ఉంది దీంట్లో. 2020 నుంచి 23 వరకు వచ్చిన 5 అప్లికేషన్స్లో 4 అప్లికేషన్స్ క్లియర్ చేసి మినిస్టర్ గారితో క్లియర్ చేయలేదు. డిపెండింగ్ అపాన్ ది థ్రెట్ పర్సెప్షన్. అంటే పాత సిపిలు కూడా ఇప్పుడు కాదు, అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ కలెక్టరేట్లో అప్లై చేసుకున్నారు. ఫైల్ రావడం, వెరిఫై చేయడం, అలా పక్కన పెట్టుకున్నారు. మీరు అప్లై చేసుకుంటే ఇచ్చేస్తున్నారు. మంత్రి గారు అప్లై చేసుకుని 2020లో ఇంకా అప్లికేషన్ క్లియర్ అవ్వలేదు. ఈ సంవత్సరం 10 మందిలో 3 సిఆర్పిఎఫ్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటా, సెల్ఫ్ డిఫెన్స్ 2. సో మొత్తం 10 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్, సిఆర్పిఎఫ్, నేవల్ ఆఫీసర్స్ మనకి ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న కొత్త అప్లికేషన్స్ ఇస్తే మనం వాళ్ళ థ్రెట్ పర్సెప్షన్, లా అండ్ ఆర్డర్ వెరిఫై చేస్తారు, ఎస్బీ వెరిఫై చేస్తారు. అప్పుడు కానీ మనం క్లియర్ చేయాలి. లేకుంటే ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం చూడాలంటే ఇప్పుడు మనకు ఈ 3 సంవత్సరాల్లో ఎంత లేదనుకున్నా కూడా 500, 600 వెపన్స్ ఇచ్చేసినట్టుగా ఉండాలి. లైసెన్సులు కొత్తవి అంటే 500, 600 వెపన్స్ ఇచ్చేసినట్టుగా ఉన్నది. వార్తలు అట్లా వస్తున్నాయి. బట్ పేపర్స్ చూస్తే మనం వాస్తవంగా క్లియర్ చేసింది 4. 2020 నుంచి ఈ రోజు వరకు 4 మాత్రమే క్లియర్ చేశాము. దయచేసి గుర్తు చేసుకోండి. 2020 ఎంతమంది బిజినెస్ అప్లై చేస్తారండి? బిజినెస్ మెన్ అప్లై చేసుకుంటారు. చెప్పాను కదా, సెల్ఫ్ ప్రొటెక్షన్ కు బిజినెస్ మెన్ చేసుకుంటారు. కొంతమంది థ్రెట్ ఉందని అప్లై చేసుకుంటారు. రీజన్స్ వి డి నాట్ డిస్కస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీకి ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ. ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా అమ్మవారికి పూజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. ప్రజలకు సేవ చేసిన వైద్యులను సన్మానించిన స్వచ్ఛంద సంస్థలు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.